నాగబంధనం అంటే ఏమిటి? ఎందుకు వేస్తారు? దాని పవర్ ఎంత అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇక మొన్నటి వరకు అనంత పద్మనాభుడి ఖజానా నేల మాళిగాలు పెద్ద చర్చాంశనీయంగా మారాయి. అనంత పద్మనాభుడి ఆలయ నేల మాళిగాల్లో లక్షల కోట్ల ఆదాయం, బంగారం ఉందని ప్రచారం జరిగింది. ఇక నేల మాళిగాల్లో కొన్ని గదులను మాత్రమే తెరిచారు. ఇతర గదుల్లోకి వెళ్ళడానికి ఎవరూ సాహసించడం లేదు. ఎందుకంటే అది నాగబంధంతో బంధించి ఉంది. ఇప్పుడు పూరి జగన్నాథుడి ఆలయంలో నేలమాళిగాల్లో కూడా అనంత సంపద ఉందని భావిస్తున్నారు ఆలయ అధికారులు. అయితే వాటిని తెరవడానికి చాలా ఏర్పాట్లయితే చేశారు. జూలై 14 మధ్యాహ్నం 1:27 తలుపులు తెరవాలని ముహూర్తం పెట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే ఎందుకు? దీనికేమైనా విశేషం ఉందా, లేక ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే అవుననే అంటున్నారు పండితులు. ఇక అనంత పద్మనాభుడి ఆలయ నేలమాళిగాల్లో మాదిరిగానే జగన్నాథుడి రత్న భండాగారానికి కూడా నాగబంధనం వేసి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. ఇక అసలు ఈ నాగబంధనం అంటే ఏమిటి? ఎందుకు వేస్తారు? పూర్వకాలం నుంచి కేరళకు చెందిన తాంత్రికులు నాగబంధనం వేయడంలో ప్రసిద్ధులు. అయితే ఈ బంధనం వేయడం అంత సామాన్య విషయం కాదు. తాంత్రిక విద్యలో అనుభవం ఉన్న సిద్ధ పురుషులు, యోగులు వంటి వారే వీటిని ఒక పద్ధతిలో వేసేవారు. ఇలా వేసిన నాగబంధనం విప్పాలంటే అలాంటి తాంత్రిక శక్తులు కలిగి ఉన్న సిద్ధ పురుషుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ నాగబంధనం వేసే సమయంలో కొన్ని విషపూరితమైన నాగులను ఆవాహనం చేసుకొని మంత్రశక్తితో బంధనం చేస్తారు. ఏదైనా గదికి కానీ లేదా సంపదకు కానీ వాటిని కాపలాగా ఉంచుతారు. ఒకసారి నాగబంధనం వేస్తే అవి కొన్ని వేల సంవత్సరాల వరకు వాటిని కాపాడతాయని, మరలా వాటిని తీయాలి అంటే అత్యంత శక్తివంతమైన గరుడ మంత్రాన్ని ప్రయోగించాలి. అలా కాదని వాటిని ఇతర మార్గాల్లో తెరవాలని చూస్తే విపత్తును కొని తెచ్చి పుచ్చుకున్నట్లే అవుతుంది. ఇక ఈ గరుడ మంత్రం వేసిన వారు పరమ నిష్ఠ గరిష్ఠులై ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగిన వినాశనానికి దారితీస్తుంది అని ప్రాచీన గ్రంథాల ఆధారంగా తెలుస్తుంది. ఇక ఒకవేళ నిజంగానే ప్రయత్నించినా అందులో కొన్ని చిక్కులు ఉన్నాయి. మన పురాణాల ప్రకారం మనకు 8 దిక్కులు ఉన్నాయి. ఆ 8 దిక్కులలో ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క నాగదేవతను కాపలా కాస్తూ ఉంటుందని అంటారు. అయితే నాగబంధనం వేసిన చోట ఏ నాగదేవత ఉందో ఆ నాగబంధనానికి ఏ రకమైన మంత్రం ఉపయోగించారో తెలిస్తే కానీ ఆ నాగబంధనాన్ని విప్పడం సాధ్యం కాదు. అయితే నాగబంధనం విప్పడానికి ఖచ్చితంగా గరుడ మంత్రం తెలిసి ఉండాలి. నాగబంధనానికి విరుగుడుగా గరుడ మంత్రం ఎంత అవసరమో అదేవిధంగా నాగబంధనానికి ఏ రకమైన మంత్రం ఉపయోగించారో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్తున్నారు.